99 టీవీ సూపర్ ప్రైమ్ టైమ్ డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల మీద ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. సో ఆ సందర్భంగా మరి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. సో ఓవరాల్గా 12,702 గ్రామ పంచాయతీలలో 7,527 మంది కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించారు. 808 మంది కాంగ్రెస్ రెబెల్స్ కూడా మరి సర్పంచులుగా నెగ్గారు. సో ఓవరాల్గా 8,335 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ రెబెల్స్ గెలుచుకుంటున్నారు. అంటే 66% కాంగ్రెస్ సర్పంచ్ స్థానాలు గెలుచుకుందని కూడా చెప్పడం జరిగింది. ఇక బీఆర్ఎస్ బీజేపీ కూటమిగా 33% బీఆర్ఎస్ బీజేపీ కూటమి అని ఆయన చెప్తూ దాంట్లో ఆ రెండు పార్టీలకు 33% మాత్రమే గెలుచుకుందని చెప్పడం కావచ్చు. కమ్యూనిస్టు 1% ఫలితాలు సాధించాయని కూడా ఆయన ఈరోజు చెప్పడం అయితే మరి మొత్తానికి తెలంగాణలో 2 ఏళ్ల పాలనకు ప్రజల ఆమోదం దొరికింది. ప్రజలు ఇచ్చిన తీర్పును మరి చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలను కూడా చెప్పడం మనం చూడవచ్చు. అదే క్రమంలో ఇక కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారు. ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా మరి ఇక తిరుగులేని విజయాలు సాధిస్తుందన్నట్టు చెప్పడం మనం గమనించవచ్చు. ఇక ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో చర్చ చేయబోతున్నాము. ఇక ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు, అదే క్రమంలో మల్లెపాక యాదగిరి బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొంటున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హెచ్ఆర్ మోహన్ కూడా జాయిన్ అవుతున్నారు. సో ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఓకే, పంచాయతీ ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్తో కూటమి కట్టి 33% గెలుచుకున్నారని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే 99 ప్రేక్షకులకి ప్యానల్ మోహన్ గారికి మిగతా వాళ్ళకి నమస్కారం. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం, కూటమి అనేది ఆ వ్యాఖ్య ఆ స్టేట్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. కూటమి ఎప్పుడు కూడా లేదు. కూటమి ఎవరితో కూడా ఇంతవరకు భారతీయ జనతా పార్టీ జట్టు కట్టలేదు, పోటీ చెయ్యలేదు. వాళ్ళు చేస్తున్న అబద్ధాలతోటి, వాళ్ళు చెప్తున్న అబద్ధాలతోటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తప్పితే అదే కూటమిని అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ అని ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ చెప్పి వాళ్ళు ఓట్లు దండుకున్న మాటలు వాస్తవం. అది వాళ్ళు చేసే పని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుందో, ఎక్కడ ఎక్కువ సీట్లు సాధిస్తుందో ఒక భయంతో ఆ మాటలు మరి ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. అది ఫ్యాక్ట్ అది చెప్పాలంటే. అయినా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి ధీటుగా వాళ్ళకి 8 స్థానాలు వస్తే మాకు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ స్థానాలు 8 వచ్చినాయి. ఆ విధంగా మేము గెలుచుకుంటున్నాం. అది తెలంగాణ ప్రజల్లో మరి అభిమానము, ఆప్యాయత ఉండబట్టి మరి మోడీ గారు చేస్తున్న కృషి కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు ఏ విధంగా తెలంగాణ ప్రజలకు అందుతున్నాయో వాటికి చూసి మరి ఓట్లేసి 8 పార్లమెంట్ స్థానం గెలిపించారు. సో నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మేము ఒకవేళ మాకు తక్కువ వచ్చినా కూడా, మేము కుంగము ఎక్కువ వచ్చినా కూడా పొంగిపోయేది లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, మేము భారతీయ జనతా పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఏదైతే 2 స్థానాల నుంచి 330 స్థానాలకి ఏ విధంగా మేము భారతదేశంలో ఎంపీ స్థానాలు గెలుచుకున్నామో, పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నామో, అదే విధంగా మేము గ్రాడ్యువల్ గా ముందుకు పోతాం. పోయినసారి 2019లో మాకు వచ్చిన సర్పంచ్ స్థానాలు, సర్పంచ్ గెలుచుకున్నది 168. ఇప్పుడు దగ్గర 800 పైచీలకు సర్పంచ్ స్థానాలు మేము గెలుచుకున్నాం. అంటే మేము గ్రాడ్యువల్ గా పెరుగుతున్నామే కదా, బలం పుంజుకుంటున్నాం కదా. ఎవరు ఇక్కడ బలం కోల్పోతా ఉన్నారు? అని బీఆర్ఎస్ పార్టీ కోల్పోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి? 7,700 చిల్లర వచ్చినాయి. ఏది 2019లో. ఎప్పుడు ఎన్ని వచ్చినాయి? 3,000 చిల్లర వచ్చినాయి. అంటే నేను ఏమంటున్నా, ప్రభుత్వం ఏదైతే ఏ పార్టీ అయితే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి స్థానిక అవసరాలు కానీ, స్థానిక అంశాలు కానీ, స్థానిక నాయకులకు కానీ ఓటేసి గెలిపించే అవకాశాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు కాదు చెప్పాలంటే. రేపొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు పోయినప్పుడు డెఫినెట్ గా మా వైపే మెజార్టీ స్థానాలు గెలిపించుకునే అవసరం ఉంటుంది. డెఫినెట్ గెలిపించుకుంటారు తెలంగాణ ప్రజలు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినంత మాత్రాన రేపు
ఒరిగిపోయేది ఏం లేదు చెప్పాలంటే. 2.5 సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాల్లో చెయ్యింది, ఇంకా 2.5 సంవత్సరాలలో వీళ్ళేం చేయగలుగుతారు? సర్పంచులకి వీళ్ళు ఏమి ఇవ్వగలుగుతారు? సర్పంచులకు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం నిధులే తప్పితే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులే తప్పితే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం నుంచి ఇచ్చేవి ఏవి ఉండవు చెప్పాలంటే. ఇప్పుడు దాకా ఇవ్వలేదు, రేపు పొద్దున కూడా ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. గ్రామాభివృద్ధి ఇప్పుడు దాకా 11-12 సంవత్సరాల్లో గ్రామాభివృద్ధి జరిగిందంటే అది డెఫినెట్ గా బీఆర్ఎస్ హయాంలో దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాభివృద్ధి, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ప్రకృతి వనాలు కానీ, లేకపోతే వైకుంఠ ధామాలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, మెయింటెనెన్స్ కూడా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులు సర్పంచుల ఖాతాలోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు చెక్ పేపర్ ఉపయోగించుకొని వాళ్ళు డ్రా చేసుకున్న పరిస్థితి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆ అవకాశం కల్పించాం. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు అవన్నీ కూడా డైవర్ట్ చేశారు అక్కడి నుంచి కూడా. అందుకనే డైరెక్ట్ గా ఇప్పుడు సర్పంచులకే వెళ్తా ఉన్నాయి. సో డెఫినెట్ గా ఇది కాకపోతే ఇప్పుడు జరిగిన ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి పార్టీలకు అతీతంగా గుర్తులకి అతీతంగా గుర్తులు లేవు కాబట్టి దాని మీద ఫోకస్ లేకపోయినా కూడా రేపు వచ్చే ఎన్నికల్లో ఎప్పుడైనా కూడా డెఫినెట్ గా పుంజుకుంటాం. వీళ్ళే అన్నారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ ఉంది అని చెప్పారు. కానీ ఎక్కడుందో చూపించినాం. 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నాం, మన 3 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నాం. అదే విధంగా రేపు పొద్దున డెఫినెట్ గా ఎక్కడ ఉందో, ఏ విధంగా ఉందో, పార్టీ క్యాడర్ ఏందో అది మొత్తం చూపించే అవకాశాలు ఉంటాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎప్పుడైనా ఏ పార్టీ ఊహించిందా 48 స్థానాలు, 48 కార్పొరేటర్ మేము భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఎవరు కూడా ఊహించలేదు. ఆ విధంగా మేము ఏ విధంగా రావాలో, ఏ విధంగా పుంజుకోవాలో డెఫినెట్ గా వస్తాం. కూటమి కట్టేది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, 2 డిఎన్ఏలు ఒకటే. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుంచి, కేసీఆర్ గారు పుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ డిఎన్ఏ ఒకటి చెప్పలేక ఈ రోజు బీజేపీ, బీఆర్ఎస్ ఒక కూటమి అని చెప్తా ఉన్నారు. ఇది తప్పుడు వాక్యాలని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా గ్రహిస్తా ఉన్నారు, భావిస్తా ఉన్నారు. ఓకే, కాంగ్రెస్, బీఆర్ఎస్, డిఎన్ఆర్ 2 ఒకటే అంటారా మీరు? డెఫినెట్ గా ఇప్పుడు కేసీఆర్ డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ డిఎన్ఏ కదా. కాంగ్రెస్ కాంగ్రెస్ లో పుట్టిండు ఆయన, అక్కడే కదా, అక్కడి నుంచే కదా. ఇదే క్రమంలో ఆయన మాట్లాడుతూ 94 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. 87 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అత్యధికంగా సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. సో బీఆర్ఎస్ 6 నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిపత్యం చూపించగలిగింది. బీజేపీ మాత్రం 1 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి ఆధిపత్యం ప్రదర్శించింది. మెజార్టీ స్థానాలు, అదర్వైజ్ ఓట్లు పర్సంటేజ్ మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది కదా. భారతీయ జనతా పార్టీ ఓటు పర్సెంటేజ్ పెరిగింది. సర్పంచ్ స్థానాలు కూడా 800 పైచలు గెలుచుకున్నాం. కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే ముదోల్ అసెంబ్లీ స్థానంలో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయని చెప్పారు. కానీ ఓవరాల్ చూసుకుంటే 800 సర్పంచ్ స్థానాలు వివిధ నియోజకవర్గాలు వచ్చినాయి కాబట్టి డెఫినెట్ గా మేము పుంజుకుంటున్నట్టే. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి 2019లో 2700 సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు. మరి ఏ విధంగా గెలుచుకున్నారు? ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు, అంగబలము అర్ధకాలం ఉంది కాబట్టి వాళ్ళ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ సపోర్ట్ వాళ్ళకు ఉంది కాబట్టి ఈ రోజు అన్ని స్థానాలు గెలుచుకున్నారు. లేకపోతే ఆ స్థానాలు కూడా వచ్చే అవకాశం లేవు కాంగ్రెస్ పార్టీకి. 2023 ఎన్నికల ముందర ఎప్పుడు ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా డిపాజిట్లు కూడా దక్కలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చరిత్రది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నంత మాత్రాన ఇంగిపోయేదేం లేదు. రేపొద్దున ఈ అభివృద్ధి జరిగే అవకాశాలు కూడా ఎక్కడ కూడా కనిపించవు. అది ఓన్లీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే గ్రామాల అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి తప్పితే ఇక్కడ వీళ్ళ దగ్గర వీళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు, మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పుకున్నారు. కానీ ఈ రోజు అంగబలం అర్ధబలం తోటి గెలుచుకున్నంత మాత్రాన రేపొద్దున పెద్ద డెవలప్మెంట్ లేకపోతే సంక్షేమ పథకాలు అంతాయని చెప్పి అంటే వెంకరెడ్డి ఎవరు కూడా భావించలేదు. వెంకరెడ్డి గారు ఇంకొక సోషల్ మీడియాలో కూడా ఇంకో ప్రచారం జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో మీరు 35% వరకు కూడా మరి మీ ఓట్ బ్యాంకును పెంచుకున్నారు. ఇప్పుడు లోకల్ బాడీస్లో మొట్టమొదటి దశగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మీరు బాగా తగ్గిపోయింది మీ ఓట్ బ్యాంక్ శాతం. సో దీంట్లో కిషన్ రెడ్డికును కేసీఆర్కు ఒక దోస్తీ ఉంది. ఆ కారణంగానే
బీజేపీ పార్టీని తెలంగాణలో ఎదగనీయకుండా చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం విషయంలో ఏం చెప్తారు? దోస్తు లేదు, దోస్తానం లేదు. అది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం, అది మాత్రమే. ఒకవేళ నిజంగానే దోస్తులు పెట్టుకోవాలనుకుంటే, జట్టు కట్టాలనుకుంటే పోయినసారి బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తుండేది. అప్పుడే మేము గెలుచుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు చెప్పాలంటే. అప్పుడున్న స్థానాలు, అప్పుడున్న ఎక్స్పెక్టేషన్ దగ్గర భారతీయ జనతా పార్టీకి రావాల్సినవి 30 నుంచి 35 అసెంబ్లీ స్థానాలు. కానీ ఆ రోజు జట్టు కట్టుకోలేదని చెప్పి, జట్టుకు లేదు కాబట్టే మేము ఒంటరిగా పోటీ చేసి మేము గెలుచుకున్న 8 అసెంబ్లీ స్థానాలు. సో ఈ రోజు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటి, భారతదేశం అంతా కూడా డెఫినెట్ గా అది ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల ఓడించేది భారతీయ జనతా పార్టీ కనుక ఇక్కడి నుంచే బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా ఎవరికి జట్టు లేదు, దోస్తు లేదు, దోస్తానం కూడా ఉండదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అలాగే ఉండండి. ఒకసారి మల్లెపాక యాదగిరి గారుతో మాట్లాడదాం. బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారు. యాదగిరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. 94 శాసనసభ నియోజకవర్గాల్లో మరి ఎన్నికలు జరిగినాయి. పంచాయతీకి సంబంధించిన 87 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ మాత్రం కేవలం 6 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. 7వ గ్యారెంటీని కూడా మేము అమలు చేశాము, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో మొత్తానికి 2029లో కూడా ఈ ఫలితాలు పునరావృతం అవుతాయి. 2/3 మెజార్టీతో కాంగ్రెస్ మరి ఆ మెజార్టీ సాధిస్తుంది. అదే క్రమంలో కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడే మేము మరి కేసీఆర్ని ఓడించాము. సో కృష్ణా గోదావరి జలాలపై కూడా సభలో చర్చ చేద్దాము, కేసీఆర్ను రావాలని కూడా ఆహ్వానిస్తున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీలో చర్చ చేసి ముందుకెళ్తామని చెప్పడం కావచ్చు. ఇలాంటి ఆ పంచాయతీ ఫలితాల విషయంలో మరి రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో మీరేం చెప్తారు? అదే క్రమంలో రేవంత్ రెడ్డి లెక్కలు మీరు ఒప్పుకుంటున్నారా? దీంట్లో ఓవరాల్గా ఆయన చెప్తున్న దాని ప్రకారం 12,702 గ్రామ పంచాయతీల్లో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్, అలాగే 808 మంది కాంగ్రెస్ రెబల్స్, అంటే మొత్తం కలిపి 8,335, అంటే 66% మేము సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న వారికి 99 టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు లెక్కలు రేవంత్ రెడ్డి గారికి వచ్చో రావు, కనీసం మరి మీడియా సంస్థలనే చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ఎందుకంటే మొత్తం జరగవలసినది 7,003 మొత్తం స్థానాలు ఎన్ని ఉన్నాయండి? 12,735 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది 6,874 స్థానాలు వాళ్ళు గెలుచుకుంటే 3,994 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 6,666 బీజేపీ గెలిచింది. వేరే ఇతరులు 1,175, మొత్తం 12,709 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి. దీనికి మేము మాకే ఎక్కువ వచ్చినాయి, ఎవరు ఎక్కడ అయినా కూడా మాకే వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం అనేది అది ప్రజలు నవ్విపోతుండ్రు. ఎందుకంటే ఫస్ట్ మీ మీద మీ ముఖ్యమైన నాయకులు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేల గారి సొంత గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజలు. ఎందుకంటే మీ సొంతం ఇప్పుడు నిన్న పరిగిలో రామ్మోహన్ రెడ్డి గారు కూర్చేసుకొని అసలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఒక ఎమ్మెల్యే గారు కూర్చేసుకొని పోలింగ్ బూత్ దగ్గర కూర్చొని వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి చెప్పడం అనేది ప్రజాస్వామ్యం నవ్వుతుందండి. ఒక ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడు కూడా పంచాయతీ ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు పోయి ప్రచారం చేసిన సందర్భాలు లేవు. కానీ ఈ రోజు 2 సంవత్సరాలు మేము ప్రజాపాలన సంబరాలు అని చెప్పేసి ఏదో రకంగా ఒక కొత్త పేరు తీసుకొని వచ్చి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అని చెప్పేసి ఆయన సభలు పెట్టి కాలికి బల్పం కట్టుకొని అన్ని జిల్లాలు తిరిగినా కూడా వాళ్ళకు వచ్చింది ఎంత వచ్చిందని 50% దాటలేదు. గతంలో మా 2019లో మాకు వచ్చింది మొత్తం 12,690 స్థానాలకు మా పార్టీకి వచ్చినాయి 8,606 స్థానాలు. బీఆర్ఎస్ పార్టీకి వస్తే 68.26% మాకు వచ్చింది. ఇంకా ఇతరులు మా మద్దతుదారులను కలుపుకుంటే 75% బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2019లో 75% వచ్చింది.
కానీ సాధారణంగా ఎప్పుడైనా ఏ అధికార పార్టీ ఉన్నా కూడా అధికార పార్టీకి ప్రభుత్వానికి 70%, 80%, 90% సీట్లు రావాలి, స్థానిక సంస్థల్లో రావాల్సిన అవసరం ఉంటది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి 50% ఇంత ముఖ్యమంత్రి గారు కాలుకు బల్బం కట్టుకొని అన్ని జిల్లాలు తిరిగినా కూడా 50% దాటలేదు. మీరు గతంలో మా పార్టీ బతుకమ్మ చీరలు ఇస్తే ఈ రోజు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఒక యూనిఫామ్ లెక్క ఇందిరమ్మ చీరలు ఇచ్చి ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఓటేయమంటే కూడా వాళ్ళు కూడా ఓటేయలేని పరిస్థితిలో ఈ రోజు ప్రజలు ఉన్నారు. వాళ్ళు నిజంగా ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సొంత గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ, సీతక్క నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి మేళ్ల చెరువులో మేజర్ గ్రామ పంచాయతీలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే విధంగా పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే గారు వాళ్ళ సొంత గ్రామంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే విధంగా వారికి సంబంధించినటువంటి దేవరపల మండలం నీర్పాల గ్రామంలో 10 వార్డు మెంబర్లు ఉంటే 10 వార్డు మెంబర్లు సర్పంచ్ కూడా అసలు ఒక్క సీటు రాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది. ఏ ఊర్లో ఎక్కడ ఏ జిల్లాలో చూసినా కూడా ఈ రోజు అది ఉత్తమ్ పద్మావతి గారి నియోజకవర్గంలో ఒక సిఐ గారు పోలీస్ అధికారి గారు రాజీనామా చేసి సర్పంచ్ గా వాళ్ళ మద్దతుతోటి పోటీ చేసినా కూడా ఓడిపోయిన సందర్భం ఉంది. అదే విధంగా మహబూబ్ నగర్ లో కూడా ఎక్కడ చూసినా రాజనరసింహ గారు దామోదర్ రాజనరసింహ గారికి, అదే విధంగా కడియం శ్రీహరి గారి రైట్ హ్యాండ్ అటువంటి నాయకుడు ఓడిపోయాడు. అదే విధంగా ఎక్కడైనా ఏ ఒక్కరైనా సరే అదే మా నాయకుడు వనపర్తి జిల్లాలో నిరంజన్ రెడ్డి గారు జనరల్ మహిళా స్థానంలో ఒక ఎస్సీ మహిళకి ఇచ్చి అత్యధిక మెజారిటీ తోటి భారీ మెజారిటీ తోటి గెలిపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి. ఒక జనరల్ స్థానంలో ఎస్సీ మహిళకి ఇచ్చి గెలిపించిన అత్యధిక మెజారిటీ తోటి మా పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము పార్టీ వైజ్ గా మేము సీట్లు ఇస్తాము, బీసీలకు ఇస్తాము, ఎస్సీలకు ఇస్తాము అని చెప్పేసి గతంలో 24% ఉన్న బీసీ రిజర్వేషన్లను 42% మేము రిజర్వేషన్లు చేస్తామని చెప్పేసి అబద్ధం మాటలు చెప్పి దాన్ని అక్కడ అలగదొక్కి బీసీల మీద ప్రేమ లేకుండా ఈ రోజు గతంలో ఉన్నటువంటి 42% కాదు 23% నుంచి 17% తగ్గించినా కూడా అసలు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు మరి అర్థం అవుతుందా, అర్థం అవుతలేదా, మరి ఆ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే యాదగిరి గారు, ఈ రోజు తెలంగాణ ప్రజలు బరాబర్ సరైన సమాధానం చెప్పారు. ప్రజా తీర్పు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంది. వాళ్ళు కేవలం వాళ్ళ ఆర్భాటాలతోటి మేము గెలిచినామని చెప్పేసి ఒకవేళ నిజంగా మీరు గెలిస్తే ఈ రోజు మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టండి. ఆ రోజు సింబల్ ఉంటది కదా, పార్టీ సింబల్ ఉంటది. ఈ రోజు పార్టీ సింబల్ లేని దాన్ని కూడా మా పార్టీ గెలిచిందని చెప్పేసి మీ అకౌంట్ లో వేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు, వేయండి. అదే విధంగా మీరు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియండి. మీ స్పీకర్ గారికి అసలు నిజంగా చెప్పాలంటే నేటి యువతకు, తెలంగాణ యువతకు ఏ మెసేజ్ ఇస్తుంది ఈ రాజకీయ పార్టీలు? స్పీకర్ గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ గారు వారు ఒకవేళ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ పార్టీలకు పోలేదు, మేము బీఆర్ఎస్ ఉన్నాము అని చెప్పితే కూడా అవును వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చిందంటే నిజంగా నేటి యువతకు స్పీకర్ గారు ఏం మెసేజ్ ఇస్తున్నారు? నిజంగా స్ఫూర్తిగా ఉండాలంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు అంటే ఈ రోజు స్ఫూర్తిగా ఉండాల్సిన అవసరం ఉంటది. మీరు పార్టీలు మారుతారు, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేస్తారు. కడియం శ్రీహరి గారు వాళ్ళ బిడ్డలకు ఎంపీగా టికెట్ ఇప్పిస్తాడు, కండువాలు వేసుకొని చేసుకుంటారు. 10 మంది ఎమ్మెల్యేలు కండువాలు వేసుకుంటే స్పీకర్ గారు కనబడతలేదు, తెలంగాణ ప్రజలకు కనబడతలేదు. ఇప్పుడు ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారంట. రేపు పొద్దున తెలంగాణ భవన్ రమ్మండి, మీటింగ్ పెడదాం, కేసీఆర్ గారిని కలవమని చెప్పండి, కేటీఆర్ గారిని కలవమని చెప్పండి, మా శాసనసభ పక్ష సమావేశానికి రమ్మని చెప్పండి. ఎందుకు రారు మరి? రేవంత్ రెడ్డి గారు మీటింగ్ కండువాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? నిజంగా అసలు ప్రజాస్వామ్యం మీద నిజంగా ఏమైనా విశ్వాసం, నమ్మకం ఉంటే కనీసం నిజంగా వారికి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా
అసలు ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది అసలు ఎక్కడ ఉన్నదండి? ఇది అసలు Right, ఏం right, జరుగుతుంది? right. ఏం యాదగిరి గారు, సమాధానము? యాదగిరి ఏం గారు. మెసేజ్ ఇస్తున్నారో ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే యాదగిరి గారు, దీంట్లో బీఆర్ఎస్ బీజేపీ కూటమికి 33% వచ్చినాయని రేవంత్ రెడ్డి సీఎంగా ఈరోజు మీడియాతో మాట్లాడడం కావచ్చు. అదే క్రమంలో చిట్చాట్లో కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలవలేదు. కేటీఆర్ను తప్పించాలని హరీష్ వర్గం సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది కనుక ఈ విషయం చర్చకు రాకుండా కేసీఆర్ జిల్లాల పర్యటన మొదలు పెట్టారని కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? అదేనండి, చోటే బాయ్ బడే బాయ్ అని చెప్పి నెలకొకసారి ఇప్పటికి ఎన్నికలు పోయిండో పోయి మోడీ గారిని ప్రతిసారి పోయిన వాళ్ళ జాతీయ నాయకుల కంటే ఎక్కువ మోడీ గారిని కలిసి మీ గుజరాత్ మోడల్ మాకు కావాలని చెప్పేసి నా డిఎన్ఏ బీజేపీలో ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. నేను బీజేపీ నుంచే పుట్టినా, నేను టీడీపీలో చదువుకున్నా, కాంగ్రెస్ లో ఉద్యోగం చేస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్పిండు కదండి. ఈ రోజు 8 సీట్లు ఎంపీ సీట్లు కాంగ్రెస్, 8 సీట్లు బీజేపీ పంచుకుంది వాళ్ళే కదండి. కాంగ్రెస్ కు బీజేపీకి బీఆర్ఎస్ కు ఏ విధంగా ఉంటదండి? ఒకవేళ నిజంగా ఆ పొత్తే ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుండేనానండి. వాళ్ళిద్దరు కలిసే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మోడీ గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి రేపు మూడోసారి, గతంలో 2 సార్లు, మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే దేశంలో ఒక కీలకంగా మారుతారన్న ఉద్దేశంతో ఈ రోజు కేవలం వాళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి ముఖ్య పాత్ర పోషించిందే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అలాంటి పార్టీతో మేమే విధంగా జత కడతామనండి. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి గారు. ఒకసారి హెచ్ఆర్ మోహన్ గారితో మాట్లాడదాం. మరి కాంగ్రెస్ నాయకులుగా ఆయనే మాట్లాడతారు. హెచ్ఆర్ మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. 94 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం. సో దాంట్లో నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 87% మరి 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం. బీఆర్ఎస్ కేవలం 6 నియోజకవర్గాలు, బీజేపీ కేవలం 1 అసెంబ్లీ నియోజకవర్గం. మరి 6 గ్యారెంటీలు కాక 7వ గ్యారెంటీ కూడా మేము ప్రజలకు ఇచ్చాం స్వేచ్ఛ అని చెప్పి కూడా చెప్పడం కావచ్చు. 2029లో ఈ ఫలితాలు కూడా పునరావృతం అవుతాయి. సో దాంట్లో కేసీఆర్ అలాగే కిషన్ రెడ్డి దోస్తీ కారణంగా వాళ్ళని కూటమి అని కూడా, కూటమి ఫలితాలని ఆయన చెప్పడాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? నమస్కారం అన్న, మీకు 99 టీవీ యాజమానానికి ప్యానల్లో ఉన్నటువంటి నాన్నదమ్ములకు కూడా నమస్కారం. నేనేమంటున్నా అన్నగారు, ఇప్పుడు అన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, సరే ఆయన మాటలకు నేనేం మాట్లాడలేను, కానీ మీరు చెప్పింది రేవంత్ రెడ్డి గారు అన్న మాట 100% రానున్న రోజుల్లో జరగబోయేది అదే, దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. దానికి ఉదాహరణ ఈ స్థానిక సంస్థ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల నిదర్శనం. ఒకటి, ఈ 2 పార్టీలు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాటల్లో శత్రువులు, చర్చల్లో ఏదైనా కానీ వాళ్ళిద్దరి ఈ విషయాలలో మట్టుకు ఇద్దరు మిత్రులే. ఒక మాటల్లో మట్టుకు శత్రువులు, మిగతా సబ్జెక్టులో మిత్రులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అన్న, మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తా. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100% నిజం. అది ప్రజలు కూడా తెలుసు. మీ ద్వారా నేను కూడా ప్రజలకు చెప్పదలుచుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినప్పుడు బీజేపీ పార్టీకి ఉన్నటువంటి ఎన్నికల పర్సంటేజ్ చూసినారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికలు అన్నగారు వెంకటరెడ్డి అన్నట్టు 8 ఎంపీలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో కన్నీ విని ఎరగని చరిత్రాత్మకంగా బీజేపీకి 8 ఎంపీలు వచ్చినాయి. మరి బీఆర్ఎస్కు 0 వచ్చినాయి. కారు సారు 16 అని నినాదంతో బయలుదేరిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి 0 డిపాజిట్స్. అంటే ఎందుకు ఇది జరిగిందంటే, భారతీయ జనతా పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఓటు బ్యాంకుతో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ కానీ రాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కనుమరుగులు పక్కన పెట్టి కానీ వాళ్ళు తిరిగినటువంటి అవినీతులపై, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచినటువంటి సంపదనపై విచారణ జరుగుతుంది, మేము జైలు పాలవుతాము, ఆ కుటుంబం మీద కనుమరుగైపోతున్న భయంతో ఎట్టి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేసుకోవాలి అని ఇంటర్నల్ వాళ్ళిద్దరు ఏకదాటిగా వాళ్ళు చేసుకున్న ప్రయత్నంలోనే ఈ 8 ఎంపీలు జరిగినాయి. అన్నెసెసరీ. ఇప్పుడు దానికి ఉదాహరణ, ఇప్పుడు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ మీరు పరిశీలిస్తే కనుక మీకు ఎంపీ ఎన్నికలు బయటపడతాయి. ఒకటి. రెండవది, నిజంగా కూడా వాళ్ళు
శత్రువులు అయితే నిజంగా ఇప్పుడు టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్నారు, ఒకరి పట్ల ఒకరు విద్వేషం చూపించుకుంటున్నారు, అది కానీ నిజం అనుకుంటే మరి సిబిఐకి మేము నిండు అసెంబ్లీలో కాళేశ్వరం విషయంలో అప్పచెప్పిన దాదాపు 6-7 నెలలు అయిపోయింది. మరి ఇంతవరకు దానిపైన ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? నంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, ఎంపీ ఎలక్షన్లో 8 వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్లో 0 డిపాజిట్. మూడోది, ఎంపీ ఈటెల రాజేందర్ పై కూడా గతంలో కేసు ఉంది. బీజేపీ పార్టీకి పోయినాక ఇంతవరకు విచారణ కూడా ఎందుకు జరగట్లేదు? ఆ కేసు ప్రస్తావన ఎందుకు రావట్లేదు? మూడవది, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో ఉన్నప్పటికీ బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి నోట్బందీ తీసుకోండి, జిఎస్టీ తీసుకోండి, ట్రిపుల్ తలాక్ తీసుకోండి, 371 ఆర్టికల్ తీసుకోండి, దేశంలో ఏది రైతు బిల్లులు తీసుకోండి, నల్ల చట్టాలు తీసుకోండి, రైతులకు వ్యతిరేకంగా ఏ చట్టం పైన కూడా ఒక్కదాన్ని కూడా వ్యతిరేకించకపోగా సంపూర్ణ మద్దతు, డబుల్ స్టాండర్డ్ వ్యవహరించిన తీరు బీఆర్ఎస్ పార్టీ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరు గమనించినారు. మీరు మొదటి నుండి ఇప్పటి వరకు వాళ్ళిద్దరు చరిత్ర కానీ తీసుకున్నట్టయితే ఏ రోజు కూడా భారతీయ రాష్ట్ర సమితి బీజేపీని వ్యతిరేకించినటువంటి చరిత్ర ఎక్కడ కూడా కనబడలేదు, ఆ సందర్భాలు కూడా లేవు. అట్లాగే బీసీ రిజర్వేషన్ గురించి సోదరులు చెప్తున్నారు. మరి 10 ఏళ్ళు మీరు కేంద్రంలో, వాళ్ళు రాష్ట్రంలో మీరు ఉన్నారు, మరి ఏ రోజు దాని గురించి చర్చ ఎందుకు రాలేదు? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? 2 పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చినారు, కానీ మాట్లాడలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు తీసుకొస్తే 42% తీసుకొస్తామని మేము ఏదైతే డిక్లరేషన్ ఇచ్చినామో దానికి కట్టుబడి మేము చేస్తే దీనికి కూడా వీళ్ళు మద్దతు ఇవ్వకపోగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు పార్లమెంట్లో పెట్టాల్సింది కదా బిల్లులు, ఎందుకు పెట్టట్లేరు? ఇప్పుడు 9 షెడ్యూల్లో పెట్టి, ఆర్టికల్ 31లో పెట్టి మీరు చేస్తామంటే ఎవరు అడ్డుపడుతున్నారు వాళ్ళకి? దానికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రశ్నించదు? రెండవది. మూడవది, ఇంకొక విషయం ఫైనల్గా చెప్తున్నాను. ఈరోజు వాళ్ళ సుపుత్రిక అయినటువంటి కవితమ్మ గారు అన్ని విషయాలు తేటా తెల్లంగా చెప్తున్నారు. గత 10 సంవత్సరాలుగా భారతీయ రాష్ట్ర సమితి ఈ రాష్ట్రాన్ని దోచినటువంటి ప్రతి అంశం పైన వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వారిని ఎందుకు ఖండించట్లేదు అంటే ఉన్నది ఉన్నట్టుగా తను చెప్తున్నారు కాబట్టి ప్రజల వెనక గ్రహిస్తున్నారు. ఇప్పుడు అన్నగారు అంటున్నారు మాకు ఇంత % వచ్చింది, ఆడ అంత %, ఇవన్నీ ఇప్పుడు సింబల్ లేవు కాబట్టి ఏదో మెడల్ వేసుకుంటున్నారు. రేపు రానున్నది సింబల్ ఓట్లే కదండి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలైతే వస్తాయి కదా, అప్పుడైతే పెట్టబడతారు. ఇంకొకటి, దమ్ముంటే ఎన్నిసార్లు దమ్ము చూపించాలి? మాకు 20 మంది శాసనసభ్యులు లేనప్పుడే ఒక్కడు రేవంత్ రెడ్డి గారు, ఒక మీడియా సపోర్ట్ లేదు, ఆర్థిక సపోర్ట్ లేదు, అందా సపోర్ట్ లేదు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో భారతీయ రాష్ట్ర సమితి కలిసి నిలబడి పోటీ చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో మీకు చావు తప్పి కన్నులొట్టపోయింది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఇది అన్నారు, దమ్ముంటే అని, మళ్ళా దమ్ము చూపించినాడు, మిమ్మల్ని 0 డిపాజిట్ పడేసినాడు. మళ్ళీ కంటోన్మెంట్ ఎన్నికల్లో దమ్ముంటే అక్కడ ఓడిపోయినారు. మళ్ళీ జూబ్లీస్ నియోజకవర్గం దమ్ముంటే చూపి, మొగడ పెద్ద చూపి అంటే అక్కడ మీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయి. అంటే ఎందుకు ఎన్నిసార్లు ఇది ఎట్లుంది? నన్ను కాదు మా నాన్నని కొట్టు, మా నాన్నని కాదు మా తాతని కొట్టు, ఎన్నిసార్లు ఓడిపోయినా అవే మాటలు బీఆర్ఎస్ పార్టీ. రానున్న రోజుల్లో నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగే, ఆ పార్టీకి లేదు. ఆ కుటుంబం పంచాలతోటి తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, ఇది రానున్న రోజులు జరగబోయే నగ్న సత్యం. దీనికి ఎవరు మార్చలేరు. మీరు రానున్న డిబేట్లో పెట్టినాక ఇదే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ హెచ్ఆర్ మోహన్ గారు. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ 2 కూటమి అని పేర్కొంటూ ఆ పార్టీలు 2 పార్టీలకు 33% మరి ఈ సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు సాధించారని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో 66% కాంగ్రెస్ సాధించుకుంది అని చెప్పడం కావచ్చు. సో 1% మరి కమ్యూనిస్టులకు ఇచ్చారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్లు విస్మరించారంటే ఇండిపెండెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరుతారనే కాన్ఫిడెన్స్ కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్పై మరి బీజేపీ బీఆర్ఎస్ని కూటమిగా వర్ణించడాన్ని రేపు మరి ఈ కూటమి సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ ఏం మాట్లాడుతుంది, బీజేపీ ఏం మాట్లాడుతుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఇది వాటి సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.